ఇంకా ముందు పోమంటారా? అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 3 సెట్ల స్థలం కదా దేవుడు ఎరుగు. చంద్రబాబు హయాంలో ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా, ఇందులో కనీసం ఏ ఒక్కరికైనా కూడా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను నేను. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ రూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు. జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నారు. హిందూపురంలో కనిపిస్తా ఉందా? మరి ఇందులో చెప్పినటివి ముఖ్యమైన హామీలు అంటూ ఏకంగా ఆయన సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురి ఫోటోలతో ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్స్ లో ఇందులో చెప్పినటివి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం అందరూ బాగా గట్టిగా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వారిని నమ్మగలవా అని అడుగుతా ఉన్నాను. ఈసారి 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. మరి ఇలాంటి వాళ్ళంతా ఏం చేస్తా ఉన్నారు? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిశారు. కలిసి ఏం చెప్తా ఉన్నారు? మళ్ళీ మేనిఫెస్టో అంట, మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్ముతారా? అక్క నమ్ముతారా? అక్కడక్క నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు. నమ్ముతారా? నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట. నమ్ముతారా? నేను అడుగుతా ఉన్నా, మరి ఇన్ని మోసాలు చేస్తా ఉన్నారు. పగలే అబద్ధాలు చెప్తా ఉన్నారు. పగలే మోసాలు చేస్తా ఉన్నారు. పగలే ఇవన్నీ చేస్తా ఉన్నారు. నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, మన బ్రతుకులు మారాలి అనన్నా, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని వ్యవస్థ అడుగులు ముందుకు పడాలన్నా, మన పిల్లలు, మన బడులు, మన చదువులు మారాలన్నా, మన వైద్యము, మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఏం చేయాలి? మీరందరూ ఏం చేయాలి? 2 బటన్లు 2 బటన్లు నొక్కాలి. ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వీల్లేదు. సిద్ధమేనా? మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మన గుర్తు ఫ్యాను. అక్క మన గుర్తు ఫ్యాన్. అక్క పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను. అన్న మన గుర్తు ఫ్యాను. తమ్ముడు మన గుర్తు ఫ్యాను. చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి.
తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా కోరుతూ మీ అందరితో కూడా ఈరోజు ఇక్కడే నా పక్కన నా ఎడం వైపున నా చెల్లి నిలబడి ఉంది. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉంది. దీపికమ్మ నిలబడతా ఉంది. మీలో ఒకరు బీసీ కులాలకు సంబంధించిన మీలో ఒకరు. నేను అందుకే చెప్తా ఉన్నా, దీపికమ్మకు మీరు ఓటేసి గెలిపించుకుంటే మీ దగ్గరే ఇక్కడే మీతోనే ఉంటుంది. దీపికమ్మని నేను ముందర పెట్టి ఇంకా చాలా మంచి చేయిస్తాను. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు దీపికమ్మపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా నా ఇంకొక చెల్లి నా పక్కనే ఉంది, శాంతమ్మ. తాను కూడా వెన్నలాంటి మనసున్న నా చెల్లెలు అన్ని రకాలుగా కూడా మీకు మంచి చేస్తుంది. అన్ని రకాలుగా కూడా మీకు అందుబాటులో ఉండి తోడుగా ఉండి మీకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ చల్లని దీవెనలు ఆశీస్సులు శాంతమ్మపై కూడా ఉంచవచ్చు.